నారుమడి తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. నారుమడిలో ఎటువంటి తుంగ కానీ ఉండకూడదు. ఎందుకనంటే మనము ఆ తుంగ అట్లా ఉన్నట్లయితే ఇది నారులో వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విత్తనం వేసినప్పుడు ఆ గడ్డి మీద కానీ పడినట్టయితే మొలక రాదు. భూమి మీదనే పడాలా విత్తనము. ఈ విధంగా నారుమడి రెడీ చేసుకున్నప్పుడు ఇవి మొత్తం శుద్ధంగా ఈ విధంగా లాక్కోవాలన్నమాట. నారుమడి శుద్ధం చేసుకున్న తర్వాత మనము విత్తనాలను ఇప్పుడు మనం చూసినట్లయితే విత్తనాలు బాగా మొలకలు వచ్చేసాయి. ఆ విత్తనాలు తీసుకొని నారుమడిలో సిక్కంగా బాగా చల్లుకోవాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే సిక్కంగా బాగా చల్లుకుంటామో నారు కూడా బాగా పడుతుంది. ఈరోజు విత్తనాలు చల్లిన తర్వాత పక్క రోజు రేపటి రోజు వచ్చి ఉదయాన్నే ఈ నీళ్ళన్నిటిని కూడా బయటికి పంపించేయాలి. అప్పుడు విత్తనం బాగా గాలికి ఆరాల. లేదనంటే నీళ్ళల్లో ఉంటే విత్తనం పాసిపోతుంది. అందుకని నీళ్లు పూర్తిగా తీసేయాలి. జై కిసాన్, జై జై కిసాన్.